అందరికీ నమస్కారం. శ్రీ గురు చరిత్ర చెప్పుకుంటున్నాము. 3 సార్లు ఓంకారం చెప్పిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆ శ్రీ గురు చరిత్రలో 18వ అధ్యాయం చెప్పాలి. శ్రీ గురుడు కృష్ణానదీ తీరంలో పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఆయన లీలల గురించి చెప్తున్నారు. ఇక్కడ నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వివరించమని అడుగుతున్నాడు. 18వ అధ్యాయంలో వివరించవలసిందని ప్రార్థించాడు. సిద్ధయోగి గురుని లీలలు ఇలా చెప్తున్నాడు. నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ ఈ లీలల వలన లోకానికి వెల్లడైంది. ఏ లీలలు? అంతకుముందు విద్య లేని వారికి విద్య ఇవ్వడము, తర్వాత ఎవరైతే ఆ బాలుడు నాలిక కట్ చేసి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసినప్పుడు ఒక్కసారి ఇలా చేతితో తాకితే అతని నాలిక రావడము, ఇవన్నీ కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చేసి అందరికీ గుప్తంగా ఉన్న గురుడు అందరికీ వెల్లడైపోయాడు. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించాడు. మళ్ళీ అంటే మహాత్ములు ఎప్పుడూ కూడా వారిని అంటే జనంలో లోక కళ్యాణం కోసమే వస్తారు, అన్ని చూస్తారు. ఎప్పుడైతే జనం భౌతిక విషయాల మీద తప్పించి అంటే ఆంతరం వైపు ప్రయాణం చేస్తారని వాళ్ళకున్న అడ్డులు తొలగిస్తే వాళ్ళు భౌతికం వైపే కోరికలు కోరుకొని ఆ మహాత్ముల్ని విసిగించేస్తూ ఉంటారు. ప్రతిదానికి చిన్న చిన్న విషయాలన్నింటికీ కూడా మహాత్ముల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మహాత్ములు వాళ్ళ లక్ష్యం వేరు. పాపం వీళ్ళందరినీ ఉద్ధరించి భగవంతుడి వైపు తీసుకువెళ్ళాలని తాపత్రయంతో ఉంటారు. ఎప్పుడైతే అలాగా జనం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ గుప్త జీవితం కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. అయితే అందుకే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కృష్ణా తీరంలో ఉన్న తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు ఆయన నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒకటై కృష్ణానదిలో కలుస్తూ ఉంటాయి. అందువలన దీని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థమని ఎంతగానో వర్ణించారు. ఎప్పుడైతే నదీ జలాల్లో సంగమము అని అన్నప్పుడు ఆ సంగమంలో కలిసినప్పుడు ఒక రెండు నదులు కలిస్తేనే సంగమంలో ఒకలాంటి అవిస్సు ఉంటుంది. అంటే దాని యొక్క శక్తి అలా ఉంటుంది. ఇక్కడ 5 వరుసగా కలుస్తున్నాయి కాబట్టి దాని శక్తి మహిమ ఎక్కువ. దాని మహిమ పురాణాల్లో కూడా ఎక్కువ తీర్థాన్ని వర్ణించారు. అలాంటి అంటే అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒకటై అవన్నీ కలిపి కృష్ణానదిలో కలుస్తున్నాయి మళ్ళీ. అందువల్ల దాని మహిమ పురాణాల్లో మనోహర తీర్థమని కీర్తించారు. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అక్కడి నుంచి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు కూడా నివసిస్తున్నారు. అచట అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చాముర తీర్థము, కోటి తీర్థము కూడా ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ కలవే. అచ్చట కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రం. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి.
నెరవేరుస్తాయి. ఈ తీర్థాలన్నీ పూర్వము చాలా పవిత్రంగా మెయింటైన్ చేసేవారు కాబట్టి, మహాత్ములందరూ అక్కడ స్నానం చేసినప్పుడు వారి శక్తి కూడా ఆ తీర్థం దగ్గర ఆ వైబ్రేషన్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు దాన్ని మనం పాడు చేసి కూర్చోబెడుతున్నాం. కానీ ఆ పురాతనమైన ఆ చరిత్ర ఉంది కాబట్టి మనం వెళ్ళినప్పుడు అది తెలుస్తుంది. కానీ తీర్థాలు పాడు చేయటం అనేది మహాపాపం అండి. మనము ఆ గంగా నది తీరాన కానీ, నదులు సంగమంలో కానీ ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ శరీరానికి సంబంధించిన పొల్యూషన్ ఒకటే కాదు, థాట్ పొల్యూషన్ కూడా ఉంటుంది. చాలా పవిత్రంగా అక్కడికి వెళ్ళాలి. భగవన్నామంతో ఉండాలి. సెల్ ఫోన్‌లతో ఉండకూడదు. చాలా జాగ్రత్తగా నదీ సంగమంలో స్నానం చేసి అంతే పవిత్రంగా బయటికి రావాలి. అక్కడ కూర్చుని ఇంకా అన్ని సెల్ ఫోన్‌లు, ఫోటోలు లేపోతే అక్కడ కూర్చుని కబుర్లు లేకపోతే ఏవో చేయటాలు. ఒక యాత్రా స్థలంలో చూస్తే చాలా బాధనిపిస్తుంది. చాలా ఒరవడి మనుషులకి. ఆ పవిత్రత పోయింది. అయితే ఈ పుణ్యం అన్నది ఒకటి ఉండిపోయింది. ఉండిపోయి ఆ పుణ్యాన్ని పట్టుకోవడం కోసం అన్నట్టుగా ఉంటుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది. పుష్కరాల్లో వీటిల్లో అన్నింటిలో కూడా అక్కడే స్నానం చేస్తారు. అక్కడే తిన్నది వేసేస్తారు. చెయ్యి గూడా అందులోనే కడుక్కుంటాడు. చాలా కష్టమండి. మహాత్ములందరూ ఇంటి వద్ద స్నానం చేసి వచ్చి గంగా నదిలో స్నానం చేసేవారు. అంతేగాని ప్రొద్దుటే లేవగానే వచ్చి అక్కడ మొహం కడుక్కొని అక్కడ స్నానం చేసేవారు కాదు. ఇప్పటికీ నేను రిషికేశ్‌లో వాటిలో చూస్తాను. సో, ఆశ్రమాల్లో స్నానం చేసి వచ్చి అప్పుడు గంగా స్నానం చేస్తారు. అంటే అంత పవిత్రంగా చూసుకుంటారు. అంటే మన శరీరం యొక్క మురికి కూడా అక్కడ వెళ్ళకూడదు. ఆ నీటితోటి నేను పవిత్రత పొందుతున్నాను అన్నప్పుడు నా శరీరం ముందు శుభ్రంగా ఉండాలి. అలా చేస్తారు స్నానం అంటే. సో, మన వాళ్ళు వెళ్తారు. వెళ్ళి అక్కడ బస్సుల్లోను పొలోమని వస్తారు. అక్కడికక్కడే ఆ ఊరంతా తిరిగేసొచ్చేసి, అక్కడికక్కడే ఆ బట్టలతో స్నానం చేసి, మళ్ళీ పొడి బట్టలు కట్టేసుకొని, మళ్ళీ పరిగెట్టేస్తూ ఉంటారు. ఈ పసుపులు, కుంకాలు, పువ్వులు అన్నీ అందులో పోసేస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పారో అన్నీ చేసేస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. ఆ పవిత్రత తెలుసుకోవాలి. తెలుసుకుని ముందు నుంచి ఎక్కడికి ఏ నదీ స్నానానికి వెళ్తున్నామో ఆ నది గురించి తెలుసుకోవాలి. అక్కడ మహాత్ములు ఎంతమంది చరించారో తెలుసుకోవాలి. ఎంతమంది ఉద్ధరించబడ్డారో తెలుసుకోవాలి. ఆ భావంతో ఎళ్ళాలి. అప్పుడు పూజ్య భావం ఏర్పడుతుంది. అలాంటి పూజ్య భావంతో మీరు ఆ నీటిని ఒక్కసారి ఇలా ముట్టుకునేటప్పటికి ఆ సంస్పర్శ చాలా హాయినిస్తుంది. సో, అక్కడ పవిత్రంగా స్నానం చేయాలి. నువ్వు ఆల్రెడీ స్నానం చేసి, వచ్చి అక్కడ స్నానం చేసి, మళ్ళీ ఆ పవిత్ర ఆ గంగా నదీ తీరంలో లేతే ఆ గంగా జలాలని ఎంత పవిత్రంగా చూసుకోవాల్సుంటుంది. కాపాడాల్సి ఉంటుంది. అలా ఈ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రం. దాని చరిత్ర ఉంది. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అది చూస్తేనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చట మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ గురుడు అంతకాలం అక్కడ నివసించాడు. ఆ క్షేత్ర మహిమ ప్రజలకు తెలియాలని. ఎక్కడ క్షేత్రంలోనైనా చూడండి అక్కడ వృక్షము యొక్క శక్తియే ఆ ప్లేస్ అంతా కూడా ఒక పవిత్రత వస్తుంది. గమనిస్తే తెలుస్తుంది. మహాత్ములందరూ ఎక్కడో చోట వృక్షం దగ్గర కూర్చునుండేవారు. అందుకే గుళ్ళ దగ్గర తప్పనిసరిగా వృక్షాలుంటాయి. ఎప్పటినుంచో వందల, వేల సంవత్సరాల వృక్షాలు కూడా ఉంటాయి. అవి అలా పవిత్రంగా పూజింపబడుతూనే ఉంటాయి. ఆ వృక్షరాజు అంటారు. ఆ వృక్షరాజు నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో అది ఆ ప్లేస్‌కంతా కూడా ఒక రక్షణ అని చెప్తారు. అందుకు మహాత్ములు ఆ చెట్ల కింద కూర్చునేవారు. అంటే కల్పవృక్షం అనంటే ఏవో అడిగిందల్లా ఇస్తుందనుకోకూడదండి. దానికోసం కాదు. సో, మొత్తము ఆ కల్పాంతము వరకు కూడా దాని శక్తిని మనం అనుభవించవచ్చు అని అర్థం. సో, అలాంటి శక్తి ఉన్న వృక్షాలు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. చరిత్రలో అలాంటి వృక్షాలు ఎన్నో ఉన్నవి. శ్రీ గురుడు అక్కడ సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమ వెల్లడి చేయటానికే ఆయన అంతకాలం అక్కడ నివసించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తూ ఉండేవారు. అమరపురానికి అంటే మహాత్ములు ఎప్పుడూ కూడా భిక్ష చేసేవారు. ఎందువల్ల? అంటే
ఇది వండుకోవాలి, ఇది తినాలి, ఇలా ఉండాలి అని టేస్ట్ కానీ, లేకపోతే నాలుకతోటి ఇది రుచులు అలా ఉండేవి కాదండి. ఆ టైంకి ఆ శరీరం నిలబడ్డానికి ఆహారము అవసరం. ఆ ఆహారము అభిమానము లేకుండా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ ఆహారం తీసుకోవడము, అలాగే వారికి ఆ పుణ్యాన్ని ఇవ్వడము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. కాబట్టి భిక్షలో ఏది పెడితే అదే ప్రసాదం కింద వాళ్ళు స్వీకరించేవారు. అలా గురుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి కదా ఆయన పేరు. ప్రతిరోజు భిక్షకి అమరపురానికి వెళ్తూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమసాత్వికుడు. కేవలం ఆయవరం వృత్తితో జీవిస్తుండేవాడు. అంటే పూర్వము బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడూ కూడా సంపాదన కోసం చూసేవారు కాదు. జ్ఞానము పంచటం కదండీ! అందుకని వాళ్ళు వృత్తులు చేసుకునేవారు కాదు. ఆ జ్ఞానము వల్లెవేయటము, ఆ జ్ఞానం 10 మందికి ఇవ్వడము ఉండేది. రాజులు వాళ్ళని పోషణ చేసేవారు. ఆ తర్వాత రాజ్యాలు పోయిన తర్వాత ఆ పోషణ కరువైపోయింది. వాళ్ళు కూడా ఆదివారాలనంటే రోజుకు ఒకళ్ళ ఇంటికి వెళ్లి భోంచేసొచ్చేవారు. అలా పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మహాపుణ్యమని ఊళ్ళో చాలామంది అలా ఒప్పుకొని కంపల్సరీ వాళ్ళతో పాటు అంటే రెగ్యులర్‌గా వండడం కోసం. అంటే ఈ రోజైతే కంపల్సరీ వస్తారని వండడం కోసము అలా ఏర్పాటు. చాలామంది అలా ఆదివారాలు చేసి బ్రాహ్మలు చదువుకునేవారు. పిల్లలు కానీ అందరూ అలా చదువుకునేవారు. పెద్దవాళ్ళు అలాగే ఆయవరం చేసేవారు. ఈ బ్రాహ్మణుడు కూడా పరమసాత్వికుడు. కేవలము ఆయవర వృత్తితో జీవిస్తుండేవాడు. అతనికొక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. ఎప్పుడైనా అతను ఆయవారం చేసినప్పుడు అక్కడ ఎవరైనా మళ్ళీ బియ్యము అవి ఇస్తే కనుక వచ్చి అన్నం వండుకొని ఈ తమ్మపాదు యొక్క కూర వండుకునేవారు. గ్రామంలో గింజలు లభిస్తే ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఆయనే భిక్షమెత్తుకునేవాడు. వారాలు చేసుకునేవాడు. మళ్ళీ ఆయన పంచయజ్ఞాలు చేసేవాడు. అంటే భూతయజ్ఞము, లేకపోతే స్వయజ్ఞము అని రోజు కంపల్సరీ చేసేవారు. అవన్నీ చేస్తూ కూడా అవన్నీ చేస్తూ తన శక్తి కొలది ఎవరైనా అతిథులు వస్తే కనుక వాళ్ళకి ఆయన ఆయన భోజనం పెట్టేవాడు. అలా ఆయన అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధ్యానము ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి ధాన్యం సమర్పించారు. ఆ రోజు వాళ్ళకి ఏ ధాన్యము లేవు. కానీ సంతోషంగా ఆయన్ని ఆహ్వానించారు. మా ఇంట్లో ఏమీ లేదనలేదు. మనకు ఆల్రెడీ దరిద్రం అంటే ఏంటంటే అండి, ఉండి లేదనడం దరిద్రం. చాలామంది ఇంకే నోటితోటి ఎప్పుడు లేదో, లేదో, లేదో అంటూనే ఉంటారు. ఎవరైనా ఏమన్నా ఉందనేసుకుంటారేమో అని వీళ్ళు లేదని చెప్తారు. సంకల్పము చాలా పనిచేస్తుందండి. వీళ్ళెప్పుడైతే లేదు అని అంటున్నారో, ఆ క్షణంలో లేకపోవచ్చు. భవిష్యత్తు కాలంలో ఆ సంకల్పము కాలంలో పండుతుంది ఏదైనా సరే. మన సంకల్పం ఆ కాలంలో పనిచేస్తుంది. కాబట్టి మీరు గమనిస్తే కొంతమంది ఉండి కూడా లేదు, లేదు అంటారు. ఎవరైనా అడుగుతారేమో అని. లేతే మీద పడతారేమో, లేకపోతే అదేదో మాకు ఉందనుకుంటారేమోనలా. కొంతమంది అసలు ఏమీ లేకపోయినా వాళ్ళని మీరు పట్టుకోలేరు. భోజనం లేకపోయినా భోజనం చేసినంత తృప్తిగా ఉంటారు. కాబట్టి గమనించాల్సిన విషయం. దరిద్రం అనేది ఆపదరిద్రం ఉండకూడదండి. అది ఉండకూడదు. ఉన్నా లేదనడం మహాపాపం. అలాగే భవిష్యత్తులో నీ సంకల్పం నీకు పనిచేసి ఉన్నది కూడా ఊడిపోతుంది. ఇది ప్రత్యక్షంగా చాలా మందిని మనం చూసేస్తాం. మన చుట్టుపక్కల ఇళ్లల్లో అందరి ఇళ్లల్లోనూ కూడా చాలామంది అలా దాచి, దాచి, దాచి ఎప్పుడో ఒకనాడు పోగొట్టేసుకుంటారు. వాళ్ళన్న మాట వాళ్ళకే చెల్లుతుంది. లేదు అని ఏదైతే అన్నారో అది లేకుండా పోయేటట్టు వాళ్ళే చేసుకుంటారు కూడా. ఈ బ్రాహ్మణుడు పాపం ధాన్యం లభించకపోయినా అసలాయనేం లేదనలేదు. ఆయన తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దాన్నే సమర్పించారు. తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి కూడా తీసుకున్నాడు. మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం. నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుంది.
ఆయన చాలా ఆనందపడిపోయాడు. అంతేగాని ఏంటి తమ్మకాయలొకటి నాకు వండి పెడితే నేనెలా తినను అని అనరండి మహాత్ములు అలాగ. వెంటనే వాళ్ళకి పరిస్థితి అర్థమైపోతుంది. ఎందుకని? ఉంటే వేరేగా ఉంటుంది గదండీ! ఆహారం పెట్టడంలో. సో, ఆయనేమన్నాడంటే అక్కడే ఉండిపోయాడు కొంతసేపు. ఉండిపోతే అక్కడ ఆయనన్నాడు, "మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది" అని చెప్పి, నిండుగా కాచిన ఆ పాదుని పీకివేసి, దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం ఆ పాదంతా పీకేసాడు. నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుందని చెప్పాడు. నిండుగా కాసుంది. కానీ ఆ పాదుని పీకివేసి, దాని కొమ్మలన్నీ తీసేసి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించింది. అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి? మనకు జీవనాధారమైన ఈ చెట్టును పీకేశాడు అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదండీ! ఆయన మహిమ ఏంటి అనేది వచ్చినవాడు మహాత్ముడని వాళ్ళకి తెలీదు. భిక్షకొచ్చారంటే భిక్ష పెడతారు అంతే గదా! పూర్తిగా తెలీదు. కాబట్టి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించింది. ఎందుకంటే ఈ తమ్మ చెట్టే మాకెప్పుడైనా ఆహారం, భోజనం పెడుతోంది. అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏంటి? మనం పెట్టాం కదా బానే. అయినా అపరాధం ఏంటి? మనకు ఇది జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే! మనం ఎలా జీవించేదెలా? అని బాధపడుతూ ఉంటే, ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడు కదా! ఆయన మనకెందుకు కీడు చేస్తాడు? భగవంతుడు చీమ దగ్గర నుంచి ప్రతి ప్రాణికి ఆహారం ఇస్తాడు. కాబట్టి సర్వము ఈశ్వరేచ్ఛ. ఇది మన ప్రారబ్ధం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పోనీలే ఇప్పుడు ఆ చెట్టు పోయిందని నువ్వెందుకు బెంగ పెట్టుకోవాలి? మన ప్రారబ్ధం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్రతి చీమ దగ్గర నుంచి కూడా అన్ని ప్రాణులకి ఈశ్వరుడే అన్ని ఏర్పాటండి. మనం వచ్చేటప్పటికి అసలు నీకు ఆహారం తీసుకోవడం తెలీదు. తినడం తెలీదు. నడవడం తెలీదు. పాకడం తెలీదు. అలా పడుకుని ఏడవడం తెలుసు. కానీ నిన్ను చూసుకోవడానికి ఒక అమ్మ ఏర్పాటు. ఒకవేళ అమ్మ లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏర్పాటు. భగవంతుడు ఎంత ఏర్పాటంటే అన్నీ ఇక్కడ అమర్చే ఉంటాయి. మీరు గమనిస్తే మీరు వాడే ప్రతి వస్తువు భూమి యొక్క శక్తియే. అన్నీ భూమి నుంచే వస్తాయి. ఆహారంతో సహా అన్నీ భూమి నుంచే పండుతాయి. సో, అన్ని ఏర్పాట్లు ఈ భూమికి ఆ పంచభూతాలు తోడవుతాయి. అన్నీ అమర్చున్నాయి. నువ్వు దాన్నేదో మోడర్న్ చేసుకొని వండుకు తినాలంటే శ్రమ పడాలి తప్పించి, లేకపోతే అసలు ఏ మహాత్ములు ఎంతమందండి అలా రోడ్డు మీద తిరుగుతూ, లేకపోతే హిమాలయాల్లో తిరుగుతూ, వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ, కావాల్సొచ్చినప్పుడు ఏదో ఆ భూమిలో కందమూలాలు తీసుకొని తిని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. మనము బ్రతకడానికి ఆహారం కోసం కాదండి. మనం ఏడుస్తున్నదంతా సౌకర్యాల కోసం. మనం ఖర్చు పెట్టేదంతా సౌకర్యాల కోసం. భోగం. ఆ భోగం కోసం రోగానికి రెడీ అవ్వడానికి భోగం కోసం ఏవో పరుగులు, ఉరుకులు పెట్టి అన్నీ పక్కకు తోసేసి, భగవంతుడిని తోసేసి, మధ్యలో ఒకసారి అలా గంగా స్నానాలు చేసేసి, పుణ్యం మూటగట్టేసుకున్నాం అనుకోవడం పొరపాటు. ఆ జీవితం అంటే ఏంటో తెలీదు. మహాత్ములంటే ఏంటో తెలీదు. గడిచిపోతూ ఉంటుంది అలా. అందుకని ఆయనేమన్నాడు, "ఈ సర్వము ఈశ్వరుడే. ఈశ్వరేచ్ఛ కదా! కాబట్టి చీమల దగ్గర నుంచి సర్వజీవులకు ఆయువు, ఆహారము ఆయనే ప్రసాదిస్తున్నాడు. ఈ ఊపిరి ఉంటేనే కదా ఇవన్నీ ఉన్నాయి. సో, ఈ ఊపిరి పోతే ఏమి లేదు. మరి ఆ ఊపిరి ఎవరిస్తున్నారు? కాబట్టి ప్రసాదిస్తాడు. ఆయన మనకెందుకు కీడు చేస్తాడు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నువ్వు బాధపడవద్దు" అని చెప్తున్నాడు. అలా చెప్పాలి. అంతేకాని అదేంటి అలా ఎందుకు చేశాడు అనగానే, అవును అలా ఎందుకు చేశాడు అనకూడదు. ఈయన అదే చెప్తున్నాడు. "నువ్వేం బాధపడకు" అని ఆమెను ఓదార్చి, దాన్ని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలినది. శబ్దమొచ్చింది. అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణేలు. అందుకు పీకాడాయన. విషయం తెలియకుండా మాట్లాడేస్తాం మనం. సో, ఆ చెట్టు ఎలాగూ తవ్వేయాలి. తవ్వితేనే దాని కింద ఉంటుంది. ఇతను ఏం చేశాడనంటే అంతా తీసి పడేశారు గదా! ఆ మొదలు ఏదైనా ఉందేమో అని మొదల దగ్గర కొంచెం తవ్వుతున్నాడన్నమాట. అక్కడ ఏదైనా మళ్ళీ పాతొచ్చని చెప్పి గడ్డపారకు ఓదార్చి దాన్ని తిరిగి మళ్ళీ నాటేయాలని చెప్పి ఆ పాదు మొదట్లో తవ్వాడు. తవ్వితే గడ్డపారకు లోహపాత్ర తగిలింది. శబ్దమొచ్చింది. అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండా బంగారు నాణేలు.
అతడెంతో సంతోషంతో తన భార్యకు చూపించాడు. చూసావా! స్వామి ఈ లతను పీకేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. మనం గూడా అంతేనండి. ముందు జరిగేది తెలియకుండా మాట్లాడేసుకుంటూ ఉంటాం. సో, మనకేదైనా ఒక ఆపదొచ్చింది. దానికి కారణం తెలుసుకోడు. ఈలోగా 100 ఈ ఆపద తొలగిపోవాలని అనుకుంటాడు. కానీ మనము గమనిస్తే కనుక కాలంలో తెలుస్తుంది. ఓహ్! ఈశ్వరుడు అందుకే ఇది చేశాడు. మనం ఇది తెలుసుకోవడానికో, లేకపోతే మనకేదో తప్పించడానికో, ఇంకో దానికో ఏదో జరుగుతుంది. సో, దాన్ని గమనిస్తే తెలుస్తుంది. ఈశ్వర కృప. ఏదో ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. ఆ యాక్సిడెంట్‌లో ఆ కార్‌లో నేనుండాలి. ఆ వేళ ఏదో పనుండో లేకపోతే ఏదో వచ్చో ఆగిపోయాననుకోండి. అయ్యో! నేను వెళ్ళలేకపోయానని బాధపడతాడు. ఆ తర్వాత తెలుసు హమ్మయ్య! నేను ఎందుకు వెళ్ళలేదు కాబట్టి గొడవ లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇలా భగవంతుడు కృప వల్ల మనకింత పెద్ద ఆపదను కూడా ఈజీగా తీసేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఈయన ఆ లంకె బిందెలు తీసుకొని, ఆ బంగారు నాణేలు తీసుకొని ఆవిడతో చాలా భార్యకి వచ్చి చూపించాడు. ఈ లతను పీకేయడం వల్లే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీ గురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకి విన్నవించారు. మళ్ళీ ఆయనకే చెప్పారు. ఆయనకి తెలిసే చేసాడు ఆ పని. కానీ ఆగలేరు చూడండి. ఆయన్ని దర్శించడానికి వెళ్ళి, ఈ వృత్తాంతము మాకిలా దొరికింది అని ఈ వృత్తాంతమంతా ఆయనకి మళ్ళీ విన్నవించుకున్నారు. ఆయన ముందే చెప్పేసాడు. ఈ రోజుతో మీ దరిద్రం అంతా పోతుందని చెప్పి. అయితే విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు నాయనా నీవీ విషయం ఎవరికీ చెప్పకు. చెబితే నీ సంపద అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు కూడా ఇస్తారంటూ వస్తారు మరి. కాబట్టి నువ్వెవరికీ చెప్పకు. చెప్తే నశిస్తుంది. స్వధర్మాన్నాన్ స్వధర్మాన్ననుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించు. తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపించాడు. సరే ఇవి వచ్చినాయని స్వధర్మం మర్చిపోకు. నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ, ఈ భోగభాగ్యాలు అనుభవిస్తూ, తర్వాత నిరామయులై ముక్తి పొందండి. అంటే ఆ సంపదలో ఇరుక్కోకండి అని చెప్పాడాయన. అవి అవసరార్థం వాడుకోవాలి. ప్రతి సంపద, ప్రతి వస్తువు మనకి అవసరార్థం వాడుకోవాలి తప్పించి, ఈ శరీరానికి అవసరమండి. ఈ శరీరానికి అవసరం. ఆ అవసరానికి మనము ఏదైనా ఒక వస్తువులు కానీ, సంపద కానీ వాడుకోవచ్చు. అది తప్పని ఎవరు చెప్పరు. కానీ ఇది లేకపోతే నేను ఉండలేను అనే మానసిక పరిస్థితి ఉండకూడదు. మనిషి అలా ఇరుక్కుంటాడు. ముందు అలవాటు, అవసరం కోసమే తీసుకుంటారు. కానీ అది లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేస్తారు. అంటే దాని వైపు పూర్ణంగా వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు. ఏదైనా మనకి భగవంతుడిచ్చింది వాడుకుంటున్నాను అనే ధ్యాస ఉంటే బంధం లేకుండా ఉంటుంది. లేదనుకోండి విపరీతమైన బంధం ఏర్పడుతుంది వాటితోటి. అందుకని ఇది లేకపోతే నేను ఉండలేను. ఫ్యాన్ లేకపోతే ఉండలేరండి చాలామంది. చాలా ఆశ్చర్యమేస్తుంది. అలా అలవాటు పడిపోతారు. ఏది పోయినా పర్వాలేదు కానీ కరెంట్ పోకూడదు. నిత్యము అది అలాగే ఉండాలి. గిలగిల్లాడిపోతూ ఉంటారు. సో, ప్రతి దాంట్లోనూ అంతే. ఆహారం ఇది లేకపోతే తినలేరు. అది లేకపోతే ఉండలేరు. వెంట వెంటనే ఒక ఎమోషన్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ బలహీనత. ఆ బలహీనత ఎక్కడి నుంచొచ్చింది? ఆ అజ్ఞానం నుంచి వస్తుంది. జ్ఞానం ఏంటంటే ఆత్మ యొక్క శక్తినిది. ఆ శక్తికి ఇవన్నీ అవసరం లేదు. ఈ శరీరానికి నేను జీవుడిని, శరీరాన్ని అనుకున్నప్పుడు ఇన్ని రకాల గోల, గొడవలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ శ్రీ గురుని లీలలు చెప్తున్నారు కదా! ఆ లీలల్లో ఆయన ఎక్కడున్నారో అక్కడ ఎవరికి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడికి అన్ని సంవత్సరాలు పిల్లలతోటి ఉంటూ కూడా ఆకలితో అలమటించాడు. వచ్చి వాళ్ళ ఇంటికి భిక్షకొచ్చి, ఆ భిక్ష తీసుకొని వాళ్ళని ఉద్ధరించాడాయన. వాళ్ళని దీవించాడు కూడా. దీవించి పంపించేసాడు. అది 18దో అధ్యాయం యొక్క గురు చరిత్ర 18దో అధ్యాయము. హ్మ్. ఓకే. అది గురు చరిత్ర. మంచిది. చాలా సంతోషం. నమస్తే.